వీక్షకులందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం 2024 ఎన్నికలకు ముందు ఏదైతే టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు మేనిఫెస్టోలో ఏదైతే హామీ ఇచ్చారో 20 లక్షల ప్రైవేటు ఉద్యోగాలు కల్పిస్తామని స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు ముఖ్యమంత్రి, అప్పట్లో ప్రతిపక్ష నేత, ఇప్పటి మంత్రి నారా లోకేష్, అప్పట్లో యువ నేతగా ఉన్న నారా లోకేష్ 20 లక్షల ఉద్యోగాలు అనే బల్లగుద్ది మరీ చెప్పారు. చాలామంది ఇదంతా ఎన్నికల హామీగా మిగిలిపోతుందేమని అనుమానపడ్డారు. కానీ 16 నెలల్లోనే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 16 నెలల్లోనే 8 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వచ్చాయి. దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడా కూడా ప్రతి నెల సగటున 50,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ సాధించిన రాష్ట్రం లేదు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 40 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి, సిగ్గు శరం లేకుండా. 3 లక్షల మంది వాలంటీర్ని పెట్టాడు, నెలకు 5,000 ఇచ్చాడు, వాడి జీవితాలు నాశనం చేశాడు. బీటెక్ చదివిన వాళ్ళు, ఎంబీఏ చదివిన వాళ్ళు 5 సంవత్సరాల పాటు ఒక వీధికి కాపలా ఉండి 5 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అదేంటంటే ఉద్యోగం ఇచ్చామని ఒక మీటింగ్లో చెప్తాడు, మరొక మీటింగ్లో వాలంటీర్ అంటే ఉద్యోగం కాదు, అది ప్రజాసేవ, 1, 2వ తేదీ కొంచెం పెన్షన్లు తీసుకెళ్ళి ఇంటికి ఇస్తే సరిపోతుందని. ఉద్యోగం అని మీరే చెప్తారు, అది ఉద్యోగం కాదని మరలా మీరే చెప్తారు. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే 8 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. 86,000 మందికి ఇప్పటికే జాబ్ క్రియేట్ అయింది. ఏదైనా పెద్ద ఇన్వెస్ట్మెంట్ వచ్చినప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్ ఫోర్స్లోకి వచ్చి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవ్వడానికి 36 నెలల సమయం పడుతుంది. ఎందుకంటే ప్రొడక్షన్కు సంబంధించి ఏదైనా ఇండస్ట్రీ బిల్డప్ చేయాలంటే చాలా కాలం పడుతుంది. ముఖ్యంగా స్టీల్ ఇండస్ట్రీస్ లాంటివి కనుకైతే ఆ ఇండస్ట్రీ బిల్డ్ చేయడమే 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు పడుతుంది. పెద్ద ఎత్తున ప్రొడక్షన్ స్టార్ట్ చేసేసరికి 8 సంవత్సరాలు పడుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్కి వచ్చే నెలలో విశాఖపట్నంలో జరగబోయే సిఐ మీట్లో కొన్ని సంచలనాలు నమోదు కాబోతోంది. భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా సిఐ మీట్కి ఇన్ని దేశాల్లో తిరిగిన దాఖలాలు. ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దుబాయ్, లండన్లో 16 దేశాలకు చెందిన ప్రతినిధులతో కలిసి దాదాపు 200 మంది పారిశ్రామికవేత్తలను నేరుగా కలిసి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టండి, ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీ పాలసీని ఒకసారి స్టడీ చేయండి, మీకు ఏదైనా సమస్య ఉంటే నేరుగా ముఖ్యమంత్రితో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు, ఇండస్ట్రీస్ పెట్టండి, పెట్టుబడులు పెట్టండి అని ఆహ్వానించారు. మరొక వైపు మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా దేశాల్లో పర్యటించి ఎవరైతే పెట్టుబడిదారులు ఉన్నారో వాళ్ళందరినీ ఇన్వైట్ చేశారు. ఎవరైతే పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేస్తున్నారో వారికి సంబంధించి ప్రతిరోజు యాక్టివిటీస్ అప్డేట్ చేసేందుకు ఒక అధికారిని నియమించారు. సపోజ్ ఒక 1000 కోట్లు ఇన్వెస్ట్ చేసేందుకు ఎవరన్నా ఆసక్తి చూపిస్తే వారు ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో పారిశ్రామికవేత్తలు ప్రభుత్వాన్ని నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు అనే విషయాన్ని ప్రతిరోజు వాళ్ళతో ఫాలోఅప్ చేసుకొని ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టే విధంగా ప్రోత్సహిస్తూ ఉన్నారు. కర్ణాటకలో 150,000 కోట్ల రూపాయలతో స్టీల్ ఇండస్ట్రీ పెట్టాలని ముందుకు వచ్చిన ఆర్సెలర్ నిప్పల్ కంపెనీని ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం సమీపానికి తీసుకురావడానికి 4 నెలల పాటు ఆ కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపి ప్రతిరోజు ఫాలోఅప్ చేసుకొని పరిశ్రమకు కావాల్సిన భూమి, నీరు, విద్యుత్తుతో పాటుగా హార్బర్లో ప్రత్యేక బెర్త్ను కూడా వారికి కేటాయించారు. భారతదేశంలో ఏ కంపెనీ కూడా ప్రత్యేకంగా బెర్తులు నిర్మించుకొని నిర్వహిస్తున్న దాఖలాలు లేవు. ఇక విశాఖ సమీపంలో ఆర్సెలర్ మిట్టల్ ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయబోతున్న 136,000 కోట్ల రూపాయలతో ఇన్వెస్ట్ చేయబోతున్న స్టీల్ ప్లాంట్కి సహజంగా కన్వేయర్ బెల్ట్ ద్వారా ఆ యొక్క రా మెటీరియల్ వస్తుంది ఏ కంపెనీ కానీ. సుదూర ప్రాంతాలు అయితే గూడ్స్ ద్వారా తీసుకొచ్చుకుంటారు. విశాఖపట్నంలో నిప్పన్ ఆర్సెలర్ మిట్టల్ కంపెనీ మొదటిసారిగా భారతదేశంలోనే పైప్ లైన్ ద్వారా మెటీరియల్ తరలించేందుకు ఏర్పాట్లు చేసుకుంది. టెక్నాలజీకి తక్కువ ఖర్చుతోనే రా మెటీరియల్ ఆ స్టీల్ ఇండస్ట్రీకి చేరే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వంలో కొంతమంది అధికారులు అడ్డుపుల్ల వేసి దాన్ని ఆపారు. ముఖ్యమంత్రి స్వయంగా రంగంలో దిగి ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడి టెక్నాలజీ ఏమి ఏర్పాటు చేయాలనుకుంటున్నారో అది కంపెనీకి సంబంధించిన వ్యవహారం, పైప్ లైన్ ద్వారా మెటీరియల్ తీసుకువెళ్ళడం వల్ల మనకు వచ్చిన నష్టం లేదు,
గతంలో ఎప్పుడో 100 సంవత్సరాల కిందట ఏర్పాటు చేసిన బ్రిటిష్ వాళ్ళ విధానాలు ఇప్పటికే మనం అమలు చేస్తూ ఉంటే ఇండస్ట్రీస్ వేరే దేశాలు వెళ్ళిపోయే ప్రమాదం ఉందని చర్చలు జరిపి అది క్లియర్ చేయడం జరిగింది. ఇక పర్యావరణ అనుమతులు అయితే స్టీల్ ఇండస్ట్రీకి పర్యావరణ అనుమతులు సాధించాలంటే దాదాపు 5 సంవత్సరాల సమయం పట్టింది. అలాంటిది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా రంగంలోకి దిగి ఆర్సిలర్ నిప్పన్ కంపెనీకి కేవలం 12 నెలల్లోనే పర్యావరణ అనుమతులు కూడా ఇప్పించారు. రాబోయే 3 సంవత్సరాల్లో వారు 80,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయబోతున్నారు. ఆ తర్వాత కంపెనీని 8 మిలియన్ టన్నుల నుంచి 30 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తి చేసే విధంగా దశల వారీగా అభివృద్ధి చేసుకోబోతున్నారు. ఒక్కసారి ఆ కంపెనీ ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తే 80,000 ఉద్యోగాలు ప్రత్యక్షంగా, 2 లక్షల మందికి పరోక్షంగా ఉద్యోగాలు రావడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి జీఎస్టీ రూపంలో ప్రతి సంవత్సరం 12,000 కోట్ల రూపాయల ఆదాయం రాబోతుంది. అలాంటి కంపెనీలు రాష్ట్రం మొత్తం మీద 4 ప్రాంతాల్లో 4 ఉన్నా చాలు. ఇక వచ్చే నెలలో జరగబోయే సిఐ మీట్లో కేవలం ఎంఓయూలు చేసుకొని 30 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చాం, 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చాం, 40 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చాం అని చెప్పడమే కాదు, ఎవరైతే సీరియస్గా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందుకు వస్తున్నారో వారిని మాత్రమే విశాఖ సిఐ మీట్కి ఆహ్వానించబోతున్నారు. ఒప్పందాలు ఎవరితో పడితే వాళ్ళతో చేసుకునే పరిస్థితి లేదు. ముందుగానే ఎవరైతే ఏ ఇండస్ట్రీలో పెట్టుబడులు పెట్టబోతా ఉన్నారో ఆ పాలసీని వారికి పంపించి ఆ పాలసీ మొత్తం స్టడీ చేసి పాలసీలో ఉన్న రాయితీలు కాకుండా ఇంకా అదనంగా ఏమైనా రాయితీలు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారా, ఎంత పెట్టుబడి పెడతారు, ఆ కంపెనీకి అంత సామర్థ్యం ఉందా లేదా అన్ని ప్రతి అంశాన్ని స్టడీ చేసి వారితో ఎంఓయూ చేసుకోబోతున్నారు. వచ్చే నెలలో జరిగే విశాఖలో జరిగే సిఐ మీట్ 14-15 తేదీలో జరిగే సిఐ మీట్ ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక భవిష్యత్తుని దిశ నిర్దేశించబోతా ఉన్నాయి. అతి భారీ కంపెనీలు ఎంఓయూ చేసుకోవడానికి ముందుకు వచ్చాయి. రాబోయే రోజుల్లో ఏం జరగబోతా ఉంది, రాబోయే కొద్ది రోజుల్లోనే విశాఖలో ఏం జరగబోతా ఉంది, ఏ కంపెనీలు రాబోతా ఉన్నాయి, ఎన్ని వేల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ ప్రకటించబోతా ఉన్నాయి అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.